ఎటు చూసినా బీడువారిన భూములు, అడుగు దూరంలో రాళ్లు రప్పలు. కొన్ని సంవత్సరాలుగా సరైన పంట రాక పండించడమే మానేశారు అక్కడి రైతులు. ప్రతి ఓటమి వెనుక ఓ విజయం ఉంటుంది. అదే నిరూపించారు మహారాష్ట్ర రైతులు. పెట్టుబడి లేని ప్రకృతి విధానాలను అనుసరిస్తూ మళ్లీ నిర్జీవమైపోయిన ప్రాంతంలో సిరులు కురిపిస్తున్నారు. స్వచ్ఛమైన, ఆరోగ్యమైన పంటలను పండిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అందుకే వారి విజయ గాథలను తెలుసుకునే ప్రయత్నం చేసింది హెచ్ఎంటీవీ. ఎక్స్క్లూజివ్గా అక్కడి రైతులు సాగులో అనుసరించిన విధానాలను మీ ముందు ఉంచుతోంది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. సుదూర ప్రాంత ప్రయాణం వృధా కాలేదు. రైతు విజయ గాథలు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. సాగులో సమస్యలు సర్వసాధారణం. దాన్ని అధిగమించాలంటే పెట్టుబడి లేని ప్రకృతి విధానమే రైతు సాధనం. అందుకే తన వంతు కృషిగా ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ ఎంతో మంది రైతులకు ప్రకృతి పాఠాలను నేర్పిస్తున్నాడు. నోటి మాటలు కాదు, సాగులో అనుసరించాల్సిన అడుగులను తనతో పాటు వేయిస్తూ రైతులను విజయం వైపు నడిపిస్తున్నారు. ఇది మహారాష్ట్రలోని పూణే జిల్లా. ఇక్కడి నేలలు కొన్నేళ్లుగా సారాన్ని కోల్పోయాయి. ఈ ప్రాంతంలో నీటి నిలువలు చాలా తక్కువ. అందుకే అక్కడి రైతులు వ్యవసాయం చేయడం అంటే తలకు మించిన భారంగా భావించేవారు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితి లేదు. ఇంచు నీరున్నా చాలు ఇబ్బడి ముబ్బడిగా పంటలు పండించేస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ పెట్టుబడి లేని ప్రకృతి విధానాలతో బీడువారిన భూముల్లో బంగారు పంటలు పండిస్తున్నారు. నేలతల్లిని కాపాడుతున్నారు. అతి తక్కువ నీటితో పెట్టుబడి లేని వ్యవసాయ విధానాలను అనుసరిస్తూ సిరులు కురిపిస్తున్నారు. ఇప్పుడక్కడ కూలీల సమస్య లేదు. నీటి కొరతను తరిమికొట్టారు. ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని దశదిశలా వ్యాపించేందుకు పాలేకర్ చేస్తున్న కృషి ఎంతో గొప్పది. మహారాష్ట్ర రైతుల విజయగాథలను ప్రత్యక్షంగా తెలుగు రాష్ట్రాల రైతులకు తెలిపే ప్రయత్నం చేశారు ఆయన. పూణేతో పాటు పరిసర ప్రాంతాల్లో సాగు విధానాలను రైతులకు వివరించేందుకు పూణేలో 3 రోజుల పర్యటనను నిర్వహించారు. ఈ పర్యటనలతో పాలేకర్తో పాటు సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్తో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన 200 మంది రైతులు, వ్యవసాయ అధికారులు పాలు పంచుకున్నారు. అంతేకాదు, ప్రకృతి సాగు వల్ల రైతుకు కలిగే ప్రయోజనాలను ప్రత్యక్షంగా రైతుకు తెలిపేందుకు హెచ్ఎంటీవీ నేలతల్లి యూనిట్ 3 రోజుల పాటు పూణేలో పర్యటించింది. పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్న రైతులను పలకరించింది. వారి విజయ గాథలను తెలుసుకునే ప్రయత్నం చేసింది. పూణే జిల్లాలోని బారామతి మండల తాలూకా పరిసర ప్రాంతాల్లో పర్యటించిన రైతులు ఎంతో విలువైన సమాచారాన్ని తెలుసుకున్నారు. రైతు క్షేత్రాలను ఎంతో జాగ్రత్తగా గమనించారు. సుభాష్ పాలేకర్ ఇక్కడి రైతులు అనుసరిస్తున్న సాగు విధానాలను రైతులకు తెలిపారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. కుటుంబాలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే అందరూ తమ వంతుగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేయాలని పాలేకర్ పిలుపునిచ్చారు. Giving the mulching on the surface of the soil and we will do Jivamrutam. Automatically earthworm activities are started. Vanapamu, Deshwali, and soil is totally become porous. The activities of the local earthworms are started. They prepare the soil totally porous. So entire rainfall is conserved in the soil. No single drop of the rainwater will flow upon the soil. जब हम आच्छादन देंगे और जीवामृत देंगे तो हमारे जो केचुए हैं देशी वो अपनी गतिविधियां चालू रखेंगे. उनके नीचे ऊपर जाने आने से भूमि को अनगिनत छेद होंगे. पूरी भूमि सचेत बनेगी और पूरा बारिश का पानी भूमि में संग्रहित हो जाएगा. पानी बारिश के एक बूंद भी पानी ऊपर से बहकर नहीं जाएगा.
चाहे एक दिन में 28 बारिश क्यों न हो, पूरा बारिश का पानी भूमि में जाएगा and when rainfall will be completed, monsoon will be returned back. The capillary force will activated and the moisture will come up automatically by capillary force and entire roots will become available moisture throughout the year. Simultaneously the elements and nutrients will be also available. చేసిన ఆచ్ఛాదన వల్ల జీవామృతం ఏదైతే మనం తడి పెట్టగానే ఇస్తున్నామో దీనివల్ల ఆచ్ఛాదన వల్ల భూమి చాలా గుల్లమారుతుంది. వానపాముల నిరంతర ప్రక్రియ జరుగుద్ది. కిందికి పైకి 15 అడుగుల లోతుకు వెళ్ళి 15 అడుగుల లోతుకు వెళ్ళి మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ వేరే వ్యవస్థకి అందించే పని వానపాములు చేసి పెడతాయి. మొక్కకు కావాల్సిన సూక్ష్మ పోషకాలన్నీ వేరు వ్యవస్థకు అందించే పని వానపాములు చేస్తాయి. మనం దున్నిన ట్రాక్టర్ 3 నుంచి 4 అంగుళాలు దున్నుతుంటారు పాలేకర్ గారు. ఇదైతే 15 అడుగుల్లోకి సూక్ష్మ పోషకాలను వేరు వ్యవస్థకు అందించే పని వానపాము చేస్తుంది. ఈ క్రమంలో భూమి అంతా కూడా గుల్లబార్చుద్ది. అంటే మనం పేనం మీద దోశ వేసుకుంటే ఎలా రంధ్రాలు పడతాయో భూమి అంతా కూడా రంధ్రాలు పడి ఉంటుంది. ఈ విధంగా భూమి రంధ్రాలు పడినప్పుడు ఎంత పెద్ద వర్షం వచ్చినా సరే నీరు అనేది పరిగెట్టదు. ప్రకృతి వ్యవసాయ సేద్యంలో భూమి పరిగెడుతున్న నీళ్ళని నుంచోపెట్టేస్తుంది, ఉంటున్న నీళ్ళని ఇంకిస్తుంది అన్నమాట. ఇలా మనకి తెలియకుండానే మన కింద ఒక డ్యామ్ నిర్మాణం చేస్తే, ఇది ఒక పెద్ద ఇంజనీర్ అంటారు పాలేకర్ గారు వానపాముని. దీనివల్ల ఆ కింద ఉన్న నీటి ఆవిరి కణాలు ఏదైతే రంధ్రాలు ఉన్నాయో ఆ రంధ్రాల ద్వారా పైకి నీటి ఆవిరి కణాలతోనే మొక్క బతుకుద్ది. అతివృష్టికి అనావృష్టికి రెండింటికి తట్టుకునే శక్తి ప్రకృతి వ్యవసాయంలో భూమికి ఏర్పడుతుంది. నేల ఆరోగ్యంగా ఉండాలన్నా, బంగారు పంటలు పండాలన్నా కేవలం పెట్టుబడి లేని ప్రకృతి విధానాలతోనే సాధ్యమంటున్నారు సేవ్ సంస్థ వ్యవస్థాపకులు విజయరామ్. పాలేకర్ బాటలో నడుస్తున్న ఇక్కడి రైతులు వారి రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తున్నారని తెలిపారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఇలాంటి విధానాలను అనుసరించడం వల్ల రైతులు ఆత్మహత్యలకు దూరమవుతారన్నారు. ముఖ్యంగా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై ఆంధ్రప్రదేశ్ రైతుల్లో అవగాహన పెరుగుతోందని, తెలంగాణలో ఇంకా దీనిపై ప్రజలకు అవగాహన పెంచాల్సి ఉందన్నారు. దీనికి మన రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని చాలా పాజిటివ్గా తీసుకువెళ్తుంది. ఎన్నో పాలేకర్ ప్రోగ్రామ్స్ని నిర్వహించడం జరిగింది. దీనికి ప్రధానంగా టి విజయ్ కుమార్ గారు, ఆయన ఈ ప్రకృతి వ్యవసాయానికి ప్రత్యేకంగా నియమించిన వ్యక్తి, గౌరవ సలహాదారులు. ఇది కాకుండా పాలేకర్ విధానాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలి అని భవిష్యత్ తరాలకి ఒక 100 ఎకరాలు స్థలాన్ని కూడా కేటాయించి అన్ని రకాల పంటల్ని అదే భూమిలో పండించి చూపించాలి భవిష్యత్తులో అనే ఒక ప్రణాళికబద్ధంగా ఒక 100 ఎకరాలు భూమిని అక్కడ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. బారామతి ప్రాంతంలో ఎంతో మంది రైతులు జీరో బడ్జెట్ సాగు విధానాలను అనుసరిస్తున్నారు. అందులో సత్ఫలితాలను పొందుతున్నారు. కూలీల సమస్యలను అధిగమించి తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ పంటను తీస్తున్నారు. అందులోనూ రసాయన ఎరువులతో పొందిన దిగుబడి కంటే అధిక దిగుబడులను సాధిస్తున్నారు. ఫల్టన్ గ్రామంలో బాగన్ దాదాసాహెబ్ అనే రైతు అరటిని సాగు చేస్తున్నాడు. 100 కిలోమీటర్ల పరిధిలో బీడువారిన భూముల మధ్య ఈ రైతు 5 ఎకరాల్లో అరటి సాగు చేస్తున్నాడు. మామూలుగా అరటిని సాగు చేస్తే గెల 45 కిలోల వరకు ఉంటుంది. కానీ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానాలను అవలంబించటం వల్ల ఈ రైతు ఏకంగా 75 కిలోల గెల దిగుమతిని సాధిస్తున్నాడు. ఈ రైతు సాగులో సహజ మల్చింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాడు. ఒక పంట పూర్తయిన తర్వాత వాటి వ్యర్థాలను అదే తోటలో మల్చింగ్గా ఉపయోగిస్తున్నాడు. ఇలా గత 6 సంవత్సరాలుగా పంట సాగు చేస్తున్నాడు. పంటకు కేవలం జీవామృతాన్ని మాత్రమే అందిస్తున్నాడు. బాగల్ బాబా సాహెబ్, ఈయన వయసు 65 సంవత్సరాలు. గత 6 సంవత్సరాల నుంచి అరటి పండిస్తున్నాడు. ఇది G9 అనే వెరైటీ పండిస్తున్నాడు. ఈ ప్రాంతానికి వస్తున్నప్పుడు కాలినడక రావడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉంది. అలాంటి ప్రాంతాల్లో ఎక్కడ కూడా
పంట పండటానికి సంబంధించిన భూమి అనేది వాతావరణం అనేది ఎక్కడ కనిపించలేదు. ఇలాంటి చోటకి తీసుకొస్తున్నారు ఏంటి అనేది అందరి ప్రశ్న. కానీ వ్యవసాయ క్షేత్రంలోకి చూసిన తర్వాత ఒక అద్భుతమైన వాతావరణం, అంటే ఎంత పచ్చదనం ఉందంటే ఆకు అది ఎంతో విశాలంగా ఉంది. అంటే అంత ఆకుని అంత ఆరోగ్యకరమైన అరటి చెట్టుని కూడా నేనెంతవరకు అయితే చూడలేదు. గెల అక్కడ ఆయన పండించిన గెల 70 కేజీలు హయ్యెస్ట్ వచ్చింది. సాధారణంగా చూస్తే 40-45 కేజీలు ఉంది. యావరేజ్ని చూస్తే 50 కేజీలు ఒక్కొక్క గెల ఉంది. ఇది ఆయన సాధారణంగా 30 రూపాయలకి కేజీ చొప్పున అమ్మితే కూడా మంచి ఆదాయ వనరు వస్తుంది. ఇది 5వ సంవత్సరం ఆయన చేయబట్టి ఈ విధంగా. బీడువారిన భూముల్లో మునగ, బొప్పాయి, ఉల్లి సాగు చేస్తున్నాడు మరో రైతు. అతి తక్కువ నీటితో పంటలు సాగు చేస్తున్నాడు. ఇందులోనూ మల్చింగ్ విధానాన్ని అనుసరిస్తున్నాడు. కూరగాయల సాగుతో పాటు గోశాలను ఏర్పాటు చేసుకుని వాటి నుంచి వచ్చే పాలను విక్రయిస్తూ మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. మనం చూస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం డాక్టర్ ప్రమోద్ భగవత్, పూణే జిల్లా, మహారాష్ట్ర. ఈయన 13 సంవత్సరాల క్రితం పాలేకర విధానాన్ని అర్థం చేసుకుని ఈ వ్యవసాయం చేస్తున్నారు. ప్రధాన పంట వచ్చేసేసి హనుమాన్ ఫల్, అంటే ఇది సీతాఫలం సంబంధించిన ఫ్యామిలీయే, కానీ హనుమాన్ ఫల్ అంటారు. దీంట్లో రోగ నిరోధక శక్తి చాలా ఎక్కువ ఉందంటారు. అంటే క్యాన్సర్ని నివారించే శక్తి ఈ హనుమాన్ ఫలంలో ఉందని చెప్తారు. దీనికి మంచి డిమాండ్ ఇక్కడ ఉన్నది. ఇది ప్రధాన పంట. మొక్కకి దూరం 16 అడుగులు పెట్టారు. అలాగే మధ్యలో అంతర పంటల కింద మునగ పెట్టారు. మునగ కింద అంటే ఏదైతే షేడింగ్, డాన్సింగ్ షేడ్ అంటారు పాలేకర్ గారు, అంటే అతి తక్కువ నీడనిస్తుంది మునగ. చాలా దట్టంగా నీడైతే ఉండదు. గాలికి కదిలే ఎప్పుడైతే కదిలిందో కొమ్మ, ఆ కదిలినప్పుడు వచ్చే సూర్యరశ్మితోనే అక్కడ కింద ఉన్న ఉల్లికి సరిపోతుంది అంటారు అనమాట. ఈ విధంగా తక్కువ నీటితో తక్కువ ఎండతో కూడా ప్రతి అంచుని, ప్రతి అంగుళాన్ని కూడా, ఇంచుని కూడా మొత్తం కూడా ఆయన ఈ విధంగా అంతర పంటలు వేసుకుంటా ప్రధాన పంట సీతాఫలం తీసుకుంటున్నారు. అంతర పంటల కింద మునగ తీసుకుంటున్నారు. మునగ ఒక రోజుకి 3,000 రూపాయలు ఆదాయం వస్తుందంటున్నారు. ఇక్కడ ఎటు చూసినా రాళ్లే కనిపిస్తున్నాయి. నేల పొడిబారిపోయి ఉంటుంది. అయినా రైతులు అద్భుత ఫలితాలను సాధిస్తున్నారు. ఇక్కడ చెరుకు ఎక్కువగా సాగులో ఉంది. అందులోనూ పూర్తి ప్రకృతి విధానంలో చెరుకును పండిస్తున్నారు రైతులు. అందుకే చెరుకు పంటను నేరుగా విక్రయించకుండా అతి తక్కువ ఖర్చుతో చిన్న పనిముట్లను ఉపయోగించి సేంద్రియ బెల్లాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారు. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. సాగునీటిని ఎక్కువగా ఉపయోగిస్తున్న పంటగా వరి తర్వాత స్థానాన్ని చెరుకు పంట ఆక్రమిస్తుంది. కరువు పరిస్థితుల్లో చెరువు సాగు కష్టసాధ్యమైన పెద్ద మొత్తంలో పూణేలో చెరుకు సాగు జరుగుతోంది. అది పూర్తి ప్రకృతి విధానంలో. డాక్టర్ ప్రమోద్ భగత్ అనే రైతు జీరో బడ్జెట్ విధానాన్ని అనుసరించడం వల్ల చెరుకు పంట ఎత్తు ఏకంగా 19 అడుగుల వరకు ఎదిగింది. మంచి దిగుబడి లభిస్తోంది. మిలిట్ సావంత్ అనే రైతు చెరుకు ప్రధాన పంటగా సాగు చేస్తున్నాడు. అందులో అంతర పంటలుగా బొప్పాయి, మునగ, ఆకుకూరల్ని పండిస్తున్నాడు. తక్కువ స్థలంలో ఎక్కువ పంటల్ని పండిస్తున్నాడు. మడులుగా విభజించి అతి తక్కువ నీటితో పంటల సాగు ఏ విధంగా చేయాలో తోటి రైతులకు వివరిస్తున్నాడు. చెరుకులో ముఖ్యంగా అంతర పంటలు చాలా అదురుగా ఉన్నాయి. ఎందుకంటే ఎక్కువ శాతం మంది మామూలుగా ఒక ఏక పంటతోనే దిగుబడులు సాధిస్తుంటారు. కానీ ప్రత్యేకంగా ముఖ్యంగా మనం ఇక్కడ తెలుసుకోవడం ఏమంటే, మన చెరుకు ప్రధాన పంట అయినప్పటికీ కూడా ప్రధాన పంట వచ్చే సంవత్సర కాలం లోపల అంతర పంటలో అనేక రకమైనటువంటి దిగుబడులు తీసుకొని పెట్టుబడులు తగ్గించుకుంటూ దాంతోపాటు ఆ పంటకు కావాల్సినటువంటి మొత్తం పోషకాలు అక్కడే మనకి దొరికే విధంగా అంతర పంటలతో అందించడం చాలా సంతోషంగా ఉంది. మన పాలేకర్ గారు ఏం చెప్తున్నారంటే, మనము ఒకసారి పంట పెట్టిన తర్వాత మన ప్రధాన పంటకి అంతర పంటలతోనే దానికి కావాల్సినటువంటి పోషకాలు కానీ వాటర్ కానీ చాలా వరకు సేవ్ చేసుకోవచ్చు. పంట బతికే వరకు, మొక్క బతికే వరకు మాత్రమే మనము నీరు అందించగలగాలి. తర్వాత మనము నీరు ఎటువంటి పరిస్థితులు కూడా అందించాల్సిన అవసరం లేదు. ప్రకృతి మనకి అన్ని రకాలైనటువంటి పోషకాలు కానీ వాతావరణంలో వాటర్ కానీ మనకి అన్నీ లభిస్తాయని
పాలేకర్ గారు ఈరోజు మా కళ్ళెదురుగా చూపించి నిరూపించడం జరిగింది. చెరుకు పంట చూసినాము, అరటి పంట చూసినాము. చెరుకు పంట ఏమంటే చెరుకు పంట 8కి 4, 8కి 2, 8కి 8 అంత దూరం నాటడము, మరి దాంట్లో అంతర పంటలుగా ద్విదళ ఏకదళ మొక్కలు వేసుకోవడం వలన కలుగు ప్రయోజనాలు. ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. మన రైతులంతా పూర్తిగా మారి ఈ విధానంకు వస్తే మంచిది, లేకపోతే చాలా రైతులు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మా వ్యవసాయ శాఖ తరపున మా యొక్క విధులు ఖచ్చితంగా రైతులకి అవగాహన కల్పించి రైతులకి ఏదో విధంగా మేలు జరగాల, పెట్టుబడులు తగ్గల్లా, రైతు ఆరోగ్యంగా కాపాడాలా, భూమి ఆరోగ్యం కాపాడాలా. చెరుకు సాగులో రైతులు సహజ మల్చింగ్ విధానాన్ని అనుసరిస్తున్నారు. దీనివల్ల దున్నవలసిన పని లేదు. ఘన జీవామృతం ఇస్తే చాలు. ఎలాంటి ఎరువులను వాడాల్సిన పని ఉండదు. తెగుళ్లు ఆశించవు. సేంద్రియ ఎరువులు, వేస్ట్ కంపోజర్ అవసరం లేదు. ఈ చెరుకులో 3 నమూనాలు తీసుకొచ్చాడు. ఒకటి 8/2, ఒకటి 8/4, ఒకటి 8/8. 8/2 అంటే సాలుకి మధ్య దూరం 8 అడుగులు, మొక్కకి దూరం 2 అడుగులు. ఇలా 8/8 అంటే దూరానికి మొక్కకి దూరం, సాలుకి కూడా 8 అడుగులు. ఈ 3 నమూనాలు అతను పండించడం జరిగింది 2వ సంవత్సరంలో, ప్రకృతి వ్యవసాయంలో 2వ సంవత్సరంలో. దీంట్లో అంతర పంటల కింద 8 అడుగులు డిస్టెన్స్ ఏదైతే ఉందో మధ్య దూరం, సాళ్ళకి మధ్య దూరంలో 3 కాలువలు తీశాడు. 3 కాలువల్లో కూడా ఆ రైతు దాంట్లో మొక్కజొన్న, మిర్చి, అలసంద, పెసలు, ఇలా పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా దాంట్లో వేశాడు. తక్కువ నీళ్ళతో, అంటే నీళ్లు వాడకం అనేది 10% నీళ్ళని మాత్రమే వాడి పంటలు పండిస్తున్నాడు. ఈ విధంగా మనం మధ్యలో మీరు చూస్తున్నట్లయితే 8 అడుగులు ఏదైతే సాలకి మధ్య దూరం ఉందో దాంట్లో భూమి అనేది కనిపించకుండా పూర్తిగా గత పంట అవశేషాలు, చెరుకు సంబంధించిన వ్యర్థాలు, అలాగే ఆకులు ఇవన్నీ కూడా భూమి కనిపించకుండా పూర్తిగా దాన్ని కప్పిపెట్టాడు. అక్కడికి వెళ్ళి చూసేసరికి ఒక అద్భుతం అన్నమాట. అంటే ఎక్కడి నుంచో భగవంతుడు తీసుకొచ్చి మంచి సేద్యంలో ఉన్న భూమిని అక్కడ పెట్టినట్టు తయారు చేశారు. కేవలం 200 గ్రాముల జీవామృతాన్ని పంటపై చిలకరిస్తే సరిపోతుందంటాడు ఈ రైతు. పెట్టుబడి లేని ప్రకృతి సాగు విధానంలో ఉత్పాదన తగ్గదు. అంతర పంట, ప్రధాన పంట నుంచి ఆదాయం పొందొచ్చు. పంట పూర్తయిన తర్వాత సజీవ అచ్చాదనంగా పంట అవశేషాలు యథాతథంగా పంటలో ఉపయోగించవచ్చు. దీనివల్ల భూమి సూక్ష్మ పోషకాలు అభివృద్ధి చెందుతాయి. పూణేలో చెరుకు సాగు ఎక్కువగా జరుగుతోంది. ఈ క్రమంలో సేంద్రియ విధానంలో సాగు చేసిన చెరుకును సహజ పద్ధతిలో చిన్న పనిముట్లను ఉపయోగించి నేచురల్ బెల్లాన్ని తయారు చేస్తున్నారు. మంచి ఆదాయాన్ని పొందుతున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపుగా 200 మందికి పైగా రైతులు పూణేను సందర్శించారు. జీరో బడ్జెట్ ప్రకృతి సాగు చేసే రైతుల వ్యవసాయ క్షేత్రాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. వారి విజయగాథలను అడిగి తెలుసుకున్నారు. ఇంత దూరం చేసిన ప్రయాణం వృధా కాలేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పెట్టుబడి లేని ప్రకృతి విధానాలను ప్రతి ఒక్కరూ అనుసరిస్తే సాగులో రాణించగలుగుతారన్న నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. పాలేకర్ విధానాలను అనుసరిస్తున్న రైతుల వ్యవసాయ క్షేత్రాలను ప్రత్యక్షంగా చూశారు తెలుగు రాష్ట్రాల రైతులు. 3 రోజుల పాటు జరిగిన పూణే పర్యటనలో ఎన్నో అంశాలపై రైతులు అవగాహన పెంచుకున్నారు. ఏపీ, తెలంగాణ నుంచే కాదు, వివిధ రాష్ట్రాలకు చెందిన రైతులు ఈ పర్యటనలో పాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఏపీ నుంచి ఎంతో మంది రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇప్పుడిప్పుడే పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన పెరుగుతోంది. పూణేతో పోల్చితే తెలుగు రాష్ట్రాల్లో సాగునేల ఎంతో అనుకూలంగా ఉంటుందని, ప్రకృతి వ్యవసాయాన్ని మన ప్రాంతాల్లో ఎంతో చక్కగా చేసుకోవచ్చని రైతులంటున్నారు. జెడ్బిఎన్ఎఫ్ ద్వారా లాభాలను తెలుసుకోవడానికి చెరకు ఇంకా రకరకాల అంతర పంటల గురించి నేర్చుకున్నాను. ఈ 3 రోజులు చూసాము. చాలా మంచిగా, అంటే రైతుకి ఉపయోగపడే విధంగా ఆర్థికంగా కానీ ఇంకా కష్టం తగ్గించుకునే విధంగా
ఎంతో సహాయకంగా ఉంది. మనం ఎవరిపైన ఆధారపడకుండా ఒకరోజు ఈ రైతు పడుతున్న కష్టాలను మనం అన్నీ నిర్మూలించుకొని హ్యాపీగా ఇంటి దగ్గర మన సొంతంగా చేసుకోవచ్చు. అంతర పంటలు ఒకే పంటని ఎప్పుడూ కూడా ఆయన వేయకూడదు. పంట లోపల పంట ఉండాలి, దాని లోపల ఇంకొక పంట ఉంటే రైతు ఎంతో ఆర్థికంగా ఎదగచ్చని చాలా రకాల 5 దశలలో ఉన్న పంటలు, 2 దశల్లో ఉన్న పంటలు, 4 దశల్లో ఉన్న పంటలు కూడా చూపించారు. చాలా అద్భుతంగా ఉంది. ఆయన క్షేత్రాలన్నీ మేము చూసాము. ఆయన ఎలాంటి పంటలంటే అసలు నీటి ఆధారం లేకుండా కూడా పండించిన పంటలు ఉన్నాయి. ఒక రాకీ ఏరియాలో, ఒక కొండ ప్రాంతంలో కూడా ఎలా పండించవచ్చు మేము ప్రత్యక్షంగా చూసాము. తక్కువ నీటి వనరులతో, తక్కువ పెట్టుబడితో ఇంత అద్భుతంగా ఇన్ని పంటలు పండిస్తారు. మునగ లోపల మళ్ళీ సీతాఫలము, దాని లోపల జామ, మళ్ళీ బొప్పాయి, కిందము భూసారాన్ని పెంచడానికి పప్పు దినుసులు, కూరగాయలు, కాయగూరలు, ఇలాంటి ఆకుకూరలు, ఇలాంటివి చాలా రకాలుగా 5 దశలు, 6 దశలు. అలాగే చెరుకులు అత్యధిక దిగుబడి, అంతర పంటలు, అరటిలో కూడా మంచి దిగుబడి చూపించిన ఆ పద్ధతి విధానం ఎంతో బాగా నచ్చింది. రాళ్ళు రప్పల్లో అతి తక్కువ నీటితో మల్చింగ్ విధానంలో పంటల సాగు చూస్తుంటే ఎంతో ఆశ్చర్యంగా ఉందని, ఇలాంటి విధానాలను మన ప్రాంతంలో అమలు జరిపితే ఎంతో విజయవంతంగా పంటను సాగు చేయొచ్చంటున్నారు. ఇప్పుడు ఆ విషయాలు తినే కంటే ఈ ప్రకృతి వ్యవసాయంలోకి వచ్చి పెట్టుబడి లేని జీరో బడ్జెట్ వ్యవసాయం చేద్దామనే ఉద్దేశంతో నేను 2011 నుంచి చేస్తున్నానండి. అయినా ఇంకొంచెం పర్ఫెక్షన్ కోసం, ఇంకా కరెక్ట్గా చేయటం ఎట్లాగూ అనేది తెలుసుకోవటం కోసం ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత కొన్ని విషయాలు బాగానే ఇక్కడ మల్చింగ్ బాగా చేస్తున్నారు. అట్లానే జీవామృతం కానీ కూడా బాగా ఇస్తున్నారు. దాన్ని బట్టి మేము కొంచెం మెరుగ్గా చేయగలం అనుకుంటున్నాం ఇవన్నీ చూసిన తర్వాత. సుభాష్ పాలేకర్ గారు చెప్పిన స్పీచ్ని మాత్రం చూసాం, కానీ లైవ్గా అతను మా స్టేట్లో చేస్తూ చూపించిన విధానం మాకు బాగా నచ్చింది. చాలా బాగుంది. రైతు అతి తక్కువ పెట్టుబడితో, చాలా మినిమం పెట్టుబడితో పాలీక్రాపింగ్లో 36 మోడల్లో, అలాగే రైతు ఆత్మహత్యలు లేకుండా, వేరే ఒక వ్యక్తి మీద ఎక్కువ రోజులు డిపెండ్ అవ్వకుండా తన సొంతగా ఒక జీవామృతమే కానీ, ఘనజీవామృతమే కానీ, ఈ పాలీక్రాపింగ్లో కానీ, ఈ 4 పిల్లర్స్ ZBNFలో ఉన్న 4 స్తంభాలను ఫాలో అయితే రైతు ఆత్మహత్యలు అనేది ఉండదు. వ్యవసాయ ఆధారిత పర్యటనలను నిర్వహించటం వల్ల రైతు ఎంతో జ్ఞానాన్ని పొందొచ్చంటున్నారు. పెరుగుతున్న గ్లోబల్ వార్మింగ్, మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రానున్న కాలంలో అందరూ తప్పక ఈ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయాన్ని చేసినట్లయితే మన భూమిని మనం రక్షించుకున్న వారమవుతాం. ఇలాంటి ఉద్యమానికి బాటలు వేస్తున్న పాలేకర్ను అందరూ అభినందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పెట్టుబడి లేని ప్రకృతి విధానమే రైతుకు శ్రేయస్కరం. ఈ విధానంలో కొన్నాళ్లకు గాని పంట నీటిని అడుగదు, ఎరువు అవసరం లేదు, పురుగు మందుతో పని లేదు, కూలీల సమస్యను అధిగమించవచ్చు. రసాయనాల జోలికి వెళ్లకుండా రైతులు ఈ ప్రకృతి విధానాలను అనుసరించగలిగినట్లయితే రైతులు సాగులో రాణించవచ్చు. ఇది ఇవాల్టి నేల తల్లి కార్యక్రమం. నమస్కారం.